అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 23rd August షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని చూద్దాం. The measure of the each interior angle of a regular polygon is 120 degree. How many sides does this polygon have? సో ఇక్కడ మనకి ఇంటీరియర్ యాంగిల్ పాలిగాన్ ది 120 డిగ్రీ అయితే ఈ పాలిగాన్ కి ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్. కానీ ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చారు కదా. సో ఒక పాలిగాన్ కి ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్ గా ఉంటది. సో ఇంటీరియర్ యాంగిల్ 120 అని ఇచ్చారు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమైంది, 180 లో నుంచి మనం 120 ని మైనస్ చేస్తే సో 60 వస్తుంది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ 60 డిగ్రీ. సో ఇప్పుడు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 360 డివైడెడ్ బై 60, 0 0 క్యాన్సిల్, 6 1s, 6 6 is 36. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఈ పాలిగాన్ కి మనకి 6 ఉన్నాయన్నమాట. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్, హెక్సాగాన్ ఇది. నెక్స్ట్, if A buys an item for 384 rupees and sells it for 576 rupees and B buys another item for 1254 rupees and sells it for 1672 rupees, find the ratio of A's percentage profit to B's percentage profit. సో A ఒక ఐటమ్ ని 384 రూపీస్ కి కొని 576 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ B కూడా 1254 రూపీస్ కి ఒక ఐటమ్ ని కొని 1672 కి సేల్ చేస్తుంటే ఇక్కడ మనల్ని అడుగుతుంది A కి వచ్చిన పర్సంటేజ్ ప్రాఫిట్, B కి వచ్చిన పర్సంటేజ్ ప్రాఫిట్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేయమని. సో ఇక్కడ ప్రాఫిట్ రేషియోస్ అడగలేదు, ప్రాఫిట్ పర్సంటేజ్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనము A కి వచ్చిన ప్రాఫిట్ అనేది ఎంతో చూద్దాం. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ లో నుంచి కాస్ట్ ప్రైస్ ని మైనస్ చేయాలి కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఏమో 576 ఉంది, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ 384 ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ గివ్స్ అస్ ప్రాఫిట్. 6 మైనస్ 4 అంటే 2, 17 మైనస్ 8 అంటే 9, 4 మైనస్ 3 అంటే 1. సో ఇక్కడ A కి 192 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో A కి 192 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 192 అనేది 384 రూపీస్ మీద వచ్చింది ఇంటూ 100, ఇది పర్సంటేజ్ అనమాట. నెక్స్ట్ B కి కూడా సిమిలర్ గా సెల్లింగ్ ప్రైస్ ఏమో 1672, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1254. సో సెల్లింగ్ ప్రైస్ లో నుంచి కాస్ట్ ప్రైస్ ని మైనస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈస్ 12 మైనస్ 4 అంటే 8, 6 మైనస్ 5 అంటే 1, 6 మైనస్ 2 అంటే 4. సో B కి ప్రాఫిట్, ఇక్కడ B రేషియో తీసుకుందాం ఓకేనా. B కి ప్రాఫిట్ వచ్చేసి 418 రూపీస్ అపాన్ 1254 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తే సో ఇప్పుడు ఇక్కడ మనము పర్సంటేజ్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ 3 1s, 3 2s 6, క్యారీ 2, 3 8s is 24, 3 4s 12, 3 1s 3, క్యారీ 2, 3 8s 24. సో ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 418 క్యాన్సిల్ అయిపోతే నౌ ఈ 128 ఈ సైడ్ వెళ్ళిపోయింది కదా. అప్పుడు 192 ఈస్ టు 128 అయింది. అగైన్ 8 2s is 16, క్యారీ 3, 8 4s 32, 8 ఇక్కడ కూడా 8 1s is 8, క్యారీ 4, 8 6 48. మళ్ళీ 8 తో డివైడ్ చేయొచ్చు. 8 3s is 24, 8 2s is 16. సో 3:2 అనేది A అండ్ B పర్సంటేజ్ ప్రాఫిట్ రేషియోస్ అనమాట. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో సింప్లిఫై అని చెప్పి మనకి టర్మ్స్ ఇచ్చారు. ఇక్కడ డినామినేటర్ ని మనం ఫస్ట్ ఈక్వల్ చేద్దాం. వీ నో దట్ సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A అనేది 1 కి ఈక్వల్ అయింది కదా. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ A ఏమైంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ A. సో 1 కి కూడా స్క్వేర్ అప్లై చేస్తే 1 స్క్వేర్ ఇస్ ఎలానో 1 కాబట్టి నౌ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే A మైనస్ B ఇంటూ A ప్లస్ B. సో సైన్ స్క్వేర్ A ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ A ఇంటూ 1 మైనస్ కాస్ A. ఇక్కడ నుంచి మనం 1 ప్లస్ కాస్ A వాల్యూని 1 ప్లస్ కాస్ A ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ A డివైడెడ్ బై 1 మైనస్ కాస్ A అయింది కదా. సో ఇక్కడ 1 ప్లస్ కాస్ A అని ఉంది. ఈ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ A డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ A అంటే సైన్ స్క్వేర్ A అండ్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ A వస్తుంది. సో ఇక్కడ మనకి మల్టిప్లై అయింది 1 మైనస్ కాస్ A. అగైన్ ఇక్కడ కూడా మనకి సైన్ ఏ ఉంది కదా. సో ప్లస్ 1 ప్లస్ ఇది డైరెక్ట్ గా హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. 1 ప్లస్ కాస్ A డివైడెడ్ బై సైన్ ఏ. సో ఈ సైన్ ఏ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో డినామినేటర్స్ అనేవి ఇప్పుడు సేమ్ ఉంది, సైన్ ఏ అని చెప్పి సేమ్ ఉంది. 1 మైనస్ కాస్ ఏ అండ్ ఇక్కడ 1 ప్లస్
కాస్ ఏ, మైనస్ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ అనేవి క్యాన్సిల్ అయిపోతే 1 + 1 అంటే 2. సో 2 డివైడెడ్ బై సైన్ ఏ, 2 డివైడెడ్ బై సైన్ ఏ అంటే 2 టైమ్స్ ఆఫ్ కొసికెంట్ ఏ అయింది కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ట్రూ కాదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆప్షన్, ద సమ్ ఆఫ్ ఎనీ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఈస్ నాట్ 180 డిగ్రీ. సో ఇదే మన ఆన్సర్ అనమాట. నాట్ 180 డిగ్రీ అన్నారు. సో ఇప్పుడు ఒక రాంబస్ ని డ్రా చేసుకుంటే రాంబస్ లో మనకి ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీ ఉండిద్ది, అవునా. సో ఎనీ 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే మనము సమ్ అనేది 180 డిగ్రీ రావాలి కదా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈజ్ నాట్ 180 డిగ్రీ అన్నారు. సో అందుకని మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ బ్రాకెట్స్ ని కదా మనం సాల్వ్ చేసేది. అండ్ ఇక్కడ 8 - 3 అంటే 5, 5 + 7 అంటే 12. సో 12 డివైడెడ్ బై 3 × 12. నెక్స్ట్ ప్రయారిటీ డివిజన్ కి కదా. సో 3 1s, 3 4s is 12, 4 × 12 అంటే 48. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ డేటా 935445e అండ్ y ఈస్ y. ఫైండ్ ద మోడ్ ఆఫ్ దిస్ డేటా. సో ఇక్కడ మనకి మీన్ ఇచ్చారు y అని, మోడ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మీన్ అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. సో ఫస్ట్ సమ్ చూద్దాం. 9 + 3 ఈస్ 12, 12 + 5 అంటే 17, +4 21, +4 25, 25 + 5 అంటే 30, 30 + y కూడా ఒక టర్మ్ అనమాట. సో 30 + y ఈజ్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 టర్మ్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు మీన్ అనేది y అన్నారు కదా. సో y. నౌ 30 + y ఈజ్ ఈక్వల్ టు 7 × y అంటే 7y. సో 7y లో నుంచి 1y ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమైంది, 6y. 6y ఈజ్ ఈక్వల్ టు 30, 6 1s 6 5s is 30. సో y వాల్యూ ఇక్కడ మనకి 5 వచ్చింది. మోడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే వాల్యూ రిపీట్ అయిందో అదే మనకి మోడ్ అయింది. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఫస్ట్ 9 ఉంది. 9 ఒకసారి కదా రిపీట్ అయింది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. 3 కూడా 1 టైమే రిపీట్ అయింది. నెక్స్ట్ 5 ఉంది. 5 ఇక్కడ మనకి 1 2 అండ్ ఇక్కడ y కూడా 5 కదా వచ్చింది. 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, 10 years ago, the age of a mother was 3 times the age of her son. 5 years ago, her age was 5/2 times the age of her son. What is her present age? So 10 years ago, వాళ్ళ సన్ కి 3 టైమ్స్ ఉంటుంది మదర్ ఏజ్. 5 years ago అయితే 5/2 టైమ్స్ ఉంటుంది వాళ్ళ సన్ కి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మదర్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ రేషియో చూద్దాము, మదర్ అండ్ సన్. సో ప్రెసెంట్ నుంచి 10 years బిఫోర్ కి వెళ్తే మదర్ అండ్ సన్ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఏజ్ రేషియోస్ 3:1 రేషియోలో ఉన్నాయి. అదే 5 years బిఫోర్, 10 years కాకుండా జస్ట్ 5 years బిఫోర్ అయితే మదర్ వచ్చేసి సన్ కి 5/2 టైమ్స్ ఉంటుంది. ఓకేనా, 5/2 టైమ్స్. సో నా ఇక్కడ చూడండి, ఈ 5/2 ని మనం 2 ఈ సైడ్ మల్టిప్లై చేసేయచ్చు కదా. సో అప్పుడు ఏమైంది, 5:2 రేషియో అయింది. సో ఇక్కడ 2 ని ఎరేస్ చేసేసుకొని 2 ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. సో 1 × 2 అంటే 2. సో ఇక్కడ 5:2 రేషియో వచ్చింది. నౌ ఏజ్ గ్యాప్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఉండాలి. ఇక్కడ 3 - 1 2 యూనిట్స్ గ్యాప్ వస్తుంది. అండ్ ఇక్కడ 5 - 2 అంటే 3 యూనిట్స్ గ్యాప్ వస్తుంది కదా. సో ఈక్వల్ చేయడానికి × 3 అండ్ × 2 తో మల్టిప్లై చేస్తే నౌ మదర్ అండ్ సన్ రేషియో, ఏజ్ రేషియోస్ చూద్దాం. 3 × 3 అంటే 9, 3 × 1 అంటే 3, అగైన్ 2 × 5 అంటే 10, 2 × 2 అంటే 4. సో ఇక్కడ 10 years బిఫోర్, ఇది 5 years బిఫోర్ ఏజ్ రేషియోస్ అనమాట. నౌ మదర్ ఏజ్ చూడండి, 9 నుంచి 10 అయింది అంటే 1 యూనిట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ 1 యూనిట్ ఎందుకు ఇంక్రీజ్ అయింది, 5 years గ్యాప్ ఉంది కదా. సో ఫస్ట్ మనం 10 years బిఫోర్ చూసాము, నెక్స్ట్ 5 years బిఫోర్ చూసాము. సో ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎంత ఉంది, 5 years ఉంది. ఏజ్ గ్యాప్ కాదు, అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయి, 5 years ఇంక్రీజ్ అయినాయి. సో ఈ 5 years కి 1 యూనిట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, 1 యూనిట్ అంటే 5 years ని రిప్రజెంట్ చేస్తుంది. మనల్ని అడుగుతుంది మదర్స్ ప్రెసెంట్ ఏజ్ అనేది ఎంత అని. సో ప్రెసెంట్ నుంచి మనం ఇలా బ్యాక్ కి వెళ్ళాం. సో ఇక్కడ మదర్ ఏజ్ 10 యూనిట్స్ అని ఉంది. 10 × 5 చేస్తే 50 కదా. సో ఇది 5 years బిఫోర్ ఆమె ఏజ్. ప్రెసెంట్ ఏజ్ ఏమైంది, 50కి 5 యాడ్ చేస్తే దట్ ఈస్ 55 years అనేది మదర్స్ ప్రెసెంట్ ఏజ్ అయింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
three numbers are co-primes to each other such that the product of the first two of them is 357 and the product of last two numbers is 609. Find the sum of the three numbers. సో ఇక్కడ 3 numbers co-prime అని అన్నారు. సో ఆ 3 numbers మనము x, y and z అని చెప్పి తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టూ నంబర్స్. సో x ఇంటూ y ఏమైంది ప్రొడక్ట్ 357. నెక్స్ట్ లాస్ట్ టూ నంబర్స్ అంటే y ఇంటూ z ప్రొడక్ట్ వచ్చేసి 609 అన్నారు. సో ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది సమ్ అనేది ఎంత ఉంటుంది ఈ 3 numbers ది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ x ఇంటూ y, y ఇంటూ z ఉంది కదా. సో x ఇంటూ y డివైడెడ్ బై y ఇంటూ z చేస్తే x ఇంటూ y ఈస్ 357 అండ్ ఇక్కడ y ఇంటూ z అంటే 609. సో ఇలా ఎందుకు చేస్తామంటే y టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్ గా మనకి x ఇండివిజువల్ వాల్యూ ఎంత, z ఇండివిజువల్ వాల్యూ అనేది ఎంత వస్తుంది కాబట్టి ఆ వాల్యూ నుంచి మనం y ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకని ఇక్కడ డివైడ్ చేసాము ఈ ఈక్వేషన్ ని. ఓకేనా, y అండ్ y క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఓన్లీ x ఉంటుంది, ఇక్కడ ఓన్లీ z ఉంటుంది. నౌ 3 2s is 6, 0 has it is 3 3s is 9, again 3 1s is 3, 3 1s is 3, carry 2, 3 9s is 27. So 119 divided by 203. So ఇప్పుడు 7th డివైడ్ చేస్తే 7 17s is 119, 7 2s is 14, carry 6, 7 9s అంటే 63. సో టోటల్ గా ఇక్కడ మనకి x బై z వాల్యూ వచ్చేసి 17/29 అని వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ x వాల్యూ ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే x అంటే 17 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 357. సో నో 17 1s, 17 2s అంటే 34, క్యారీ 1, 17 1s is 17. సో y ఎంత వచ్చింది 21. ఇక్కడ x ఏమో 17, z ఏమో 29, y ఏమో 21. సో ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే మనము 29 ప్లస్ 21 ఎంత అయింది 50 అయింది. 50 ప్లస్ 17 అంటే 67. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. x ప్లస్ y ప్లస్ z ఈస్ 67. Next, the sum of three consecutive multiples of 9 is 2457. Find the largest one. సో ఇక్కడ 3 consecutive multiples of 9 సమ్ 2457 అని ఇచ్చారు. లార్జెస్ట్ టర్మ్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 3 consecutive multiples రాసుకుందాం. ఫస్ట్ మల్టిపుల్ 9 ది x అని అనుకుంటే నెక్స్ట్ మల్టిపుల్ ఏమైంది x ప్లస్ 9, ఆ నెక్స్ట్ మల్టిపుల్ x ప్లస్ 18 అయింది కదా. సో ఈ మూడు టర్మ్స్ సమ్ ఏమో 2457 అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది లార్జెస్ట్ వన్. సో ఈ 3 టర్మ్స్ లో లార్జెస్ట్ టర్మ్ ఏమైంది, ఈ టర్మ్ మనకి లార్జెస్ట్ అయింది అనమాట x ప్లస్ 18. సో ఈ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేస్తే x ప్లస్ x ప్లస్ x అంటే 3x, నెక్స్ట్ 18 ప్లస్ 9 అంటే 27 కదా. సో ఈ ప్లస్ 27 ఈ సైడ్ వెళ్ళిపోతే మైనస్ 27 అవుతుంది. 2457 మైనస్ ఆఫ్ 27. సో 3x ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 7 అంటే 0, 5 మైనస్ 2 అంటే 3, 4 అండ్ 2, 3 1s, 3 8s is 24, 3 1s is 3, ఈ 0 has it is. సో x వాల్యూ ఇక్కడ మనకి 810 వచ్చింది. మనం అడుగుతుంది లార్జెస్ట్ టర్మ్ అనేది ఏంటి అని. లార్జెస్ట్ టర్మ్ అంటే ఈ టర్మే కదా. సో x ప్లస్ 18. సో 810 కి 18 యాడ్ చేస్తే 828 వస్తుంది కదా. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇయర్లీ యావరేజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఐటీ ప్రొడక్ట్స్ అండ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ 2018 టు 2020. సో ఇక్కడ మనకి యావరేజ్ ఎక్స్పోర్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ ప్రొడక్ట్ కి, ఫ్రూట్స్ కి, ఐటీ ప్రొడక్ట్స్ అండ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ కి. ఎప్పటి నుంచి 2018 నుంచి 2020 దాకా. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రూట్స్ చూసుకుంటే 75 అండ్ 70, 75 ప్లస్ 70 అంటే 145, 145 లో 61 యాడ్ చేస్తే 106 వస్తుంది కదా. సారీ 206 వస్తుంది. సో ఇక్కడ 206. నెక్స్ట్ ఐటీ ప్రొడక్ట్స్, ఐటీ ప్రొడక్ట్స్ 160 ఉంది, తర్వాత 100, 160 ప్లస్ 100 అంటే 260, 260 ప్లస్ 120 అంటే 380. సో ఇక్కడ మనకి 380 వచ్చింది. నెక్స్ట్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ 80 ప్లస్ 110 అంటే 190, 190 ప్లస్ 85 ఇస్ 275. సో ఇక్కడ సమ్ 275. ఈ 3 వాల్యూస్ ని యాడ్ చేస్తే 6 ప్లస్ 5 అంటే 11, క్యారీ 1, 8 ప్లస్ 8 is 16, క్యారీ 1, అగైన్ 3 ప్లస్ 3 అంటే 6, 6 ప్లస్ 2 అంటే 8. సో టోటల్ సమ్ మనకి ఇక్కడ 861 అని వచ్చింది. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని తీసుకున్నాం మనం ఇక్కడ వాల్యూస్, ఫ్రూట్స్ ది, ఐటీ ప్రొడక్ట్స్ ది, డిఫెన్స్ ప్రొడక్ట్స్ 3 డిఫరెంట్ కేటగిరీస్ తీసుకున్నాం కాబట్టి డివైడెడ్ బై 3 చేయాలి. నౌ 3 1s, 3 2s is 6, carry 2, 3 8s 24, carry 2, 3 7s 21. సో
సో 287 అనేది మనకి ఇక్కడ యావరేజ్ వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో 287 ఆప్షన్ ఏలో ఉంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, the average of 13 consecutive integers is 36 if twice the smallest integer among these 13 integers is added to largest integer among these 13 integers, then what will be the sum obtained? సో ఇక్కడ 13 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యావరేజ్ 36 అన్నారు. కాన్సిక్యూటివ్ అంటే వన్ ఆఫ్టర్ ద అదర్ వచ్చే నంబర్స్ నే కదా మన కాన్సిక్యూటివ్ అనేది. సపోజ్ 7 ఉంది, 7 తర్వాత 8 తర్వాత 9. సో ఇక్కడ వన్ ఆఫ్టర్ ద అదర్ వస్తుంది కాబట్టి ఇవి 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ అని అర్థం అనమాట. నెక్స్ట్, ఇక్కడ అలానే 13 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి అని అన్నారు. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, సో ఆన్ అలాగా 13 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. వీటి యావరేజ్ 36 అన్నారు. సో ఇక్కడ కాన్సిక్యూటివ్ అన్నారు కాబట్టి ఈక్వల్ గా యాడ్ అవుతూ వెళ్తుంది కదా. సో అందుకని మనకి యావరేజ్ ఏమైంది, మిడిల్ టర్మ్ అనేది యావరేజ్ అయింది అనమాట. టోటల్ 13 టర్మ్స్ ఉన్నాయి. మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి 13 డివైడెడ్ బై 2 1s, 2 6 is 12. సో 6 ప్లస్ 1 చేస్తే మనకి 7 వస్తుంది. సెవెంత్ టర్మ్ అనేది మనకి యావరేజ్, దట్ ఈస్ 36 అయింది. సో 1 2 3 అండ్ 7 అనేది సమ్వేర్ ఇక్కడ వచ్చింది అని అనుకుంటే సెవెంత్ టర్మ్ ఈ వాల్యూ 36. నా క్వశ్చన్ ఏమన్నారు, ఇఫ్ ట్వైస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ అమాంగ్ దీస్. సో ట్వైస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ అన్నారు కదా. స్మాలెస్ట్ ఇంటీజర్ ఏమైంది, ఈ 1 ప్లేస్ లో ఏదైతే ఉంటుందో అదే స్మాలెస్ట్ అయింది. గ్రేటెస్ట్ నెంబర్ అంటే 13th ప్లేస్ లో ఏదైతే వాల్యూ వచ్చిందో అది గ్రేటెస్ట్ నెంబర్ అయింది. ఓకేనా. సో ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి సెవెంత్ టర్మ్ 36 అని వచ్చింది. సిక్స్త్ టర్మ్ ఏమైంది 36 మైనస్ 1 దట్ ఈస్ 35. అండ్ ఫిఫ్త్ టర్మ్ ఏమైంది 35 లో 1 మైనస్ చేస్తే 34 కదా. సో అలాగే ఎన్ని మైనస్ చేయాలి మనము, ఇక్కడ 6 టర్మ్స్ ఉన్నాయి. అందుకని 36 లో నుంచి 6 మైనస్ చేస్తే 30 వస్తుంది. ఆ 30 ఫస్ట్ టర్మ్ వాల్యూ అయింది అనమాట. ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ అన్నారు. స్మాలెస్ట్ ఇంటీజర్ 30 కాబట్టి ట్వైస్ ఏమైంది 30 into 2 అంటే 60 ఈజ్ యాడెడ్ టు. సో ప్లస్ తీసుకుంటే లార్జెస్ట్ ఇంటీజర్ అమాంగ్ దీస్ 13 ఇంటీజర్స్. సో లార్జెస్ట్ ఇంటీజర్ ఏమైంది ఇక్కడ మనకి 13th టర్మ్ లో ఏదైతే ఉంటుందో అది లార్జెస్ట్ ఇంటీజర్ అయింది. సో మిడిల్ టర్మ్ 36, ఇక్కడ నుంచి 13 కి వెళ్ళాలంటే 6 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో 36 ప్లస్ 6 అంటే 42. సో 13th టర్మ్ మనకి ఇక్కడ 42 అని వచ్చింది. నౌ 60 plus 42 sum చేస్తే 102. So option A is our answer. Next, if 100 power banks are manufactured and the manufacturing cost on them amounts to 50,000 rupees, then what should be the selling price of the power bank so that manufacturer can earn a profit of 50%? సో ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. ఓకేనా. సో నా సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి డేటా ఏమి ఇచ్చారంటే ఒక ఐటమ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు టోటల్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు. ఇక్కడేమో మెటీరియల్ కాస్ట్ మీద 24% పడుతుంది, లేబర్ కాస్ట్ 28%, అడ్వర్టైజ్మెంట్స్ కి 10%, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమో 30% అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏమో 8% అని ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు అతనికి 50% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి పవర్ బ్యాంక్ ది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 100 పవర్ బ్యాంక్స్ 50,000 అయితే ఒక్క పవర్ బ్యాంక్ ఎంత అయింది కాస్ట్ ప్రైస్ 50,000 డివైడెడ్ బై 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఒక పవర్ బ్యాంక్ కాస్ట్ ప్రైస్ 500 రూపీస్ అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాత్రమే. ఇంకా మనకి కాస్ట్ ప్రైస్ రావాలి అంటే ఈ టోటల్ మొత్తం మెటీరియల్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, అడ్వర్టైజ్మెంట్, లేబర్ కాస్ట్ అన్ని యాడ్ అవ్వాలన్నమాట. సో ఈ టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ పర్సంటేజ్ 100% వస్తుంది. జస్ట్ మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాత్రమే. సో ఈ పై చార్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఎంత పర్సెంట్ ఉంది 30% ఉంది కదా. సో 30% వాల్యూ అనేది 500 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత అయింది. సో ఈ టోటల్ అనేది మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ని ఇస్తుంది. అవునా. సో ఈ టోటల్ మనకి కాస్ట్ ప్రైస్ ని డినోట్ చేస్తుంది. నెక్స్ట్, ఈ కాస్ట్ ప్రైస్ మీద మనము 50% ప్రాఫిట్ రావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అందుకని ఇంటూ 50% ప్రాఫిట్ అంటే 150% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అపాన్ 100%. సో ఇక్కడ 100% క్యాన్సిల్. అగైన్ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 3 1s 3 5s is 15. సో 5 into 5 అంటే 25 అండ్ ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే సో 2500 రూపీస్ అనేది ఒక పవర్ బ్యాంక్ సెల్లింగ్ ప్రైస్ అయితే మనకి అప్పుడు 50% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 45, 78 అండ్ 117. సో ఇక్కడ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే కదా.
హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 45, 78, 117 కి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆప్షన్స్ అయినా చూసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా అయినా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఆప్షన్స్ ని చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏలో 5 ఉంది కదా, 5 అనేది ఓన్లీ 45 మల్టిపుల్ మాత్రమే. 78 కి కానీ 117 కి మల్టిపుల్ అవ్వదు కదా. యూనిట్ డిజిట్ 5 మల్టిపుల్ అవ్వాలంటే 0 గానీ 5 గానీ ఉండాలి. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో అందుకని ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 7 చూసుకుంటే ఆప్షన్ బి 7 ఉంది కాబట్టి 45 మల్టిపుల్ 7 అవ్వదు కదా. 7 టేబుల్ ఎక్కడ మనకి 45 రాదు. సో ఇక్కడే మనకి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ 3 చూస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మనకి 3 మల్టిపుల్ అవ్వాలి, అవునా. ఇక్కడ 4 + 5 అంటే 9 అనేది 3 మల్టిపుల్. నెక్స్ట్ ఇక్కడ 7 + 8 చేస్తే 15, 7 + 8 15 కూడా 3 మల్టిపుల్. నెక్స్ట్ 7 + 8, 8 + 1 అంటే 9. సో 9 కూడా 3 మల్టిపుల్. సో ఇచ్చిన 3 అనేది ఈ 3 నంబర్స్ కి మల్టిపుల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ అనేది 3 అవ్వచ్చు. 9 ని కూడా వెరిఫై చేసి అప్పుడు 3 మన ఆన్సరా కాదా అని చెప్పి డిసైడ్ చేద్దాం. నెక్స్ట్ 9 మల్టిపుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మనకి 9 కి ఈక్వల్ గా ఉండాలి. సో 4 + 5 అంటే 9. నెక్స్ట్ 7 + 8 15 కదా. సో 15 అనేది 9 కి ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్ 3. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 45, 78 and 117 ఈస్ 3 అనమాట. 15 into 3 అంటే 45. సిమిలర్ గా 26 into 3 అంటే 78 కదా. అండ్ ఇక్కడ కూడా 39 into 3 చేస్తే 117 వస్తుంది. సో అన్నిట్లో మనకి 3 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ 3 అయింది. నెక్స్ట్, if the sum of money invested at compound interest doubles itself in 10 years, then in how many years will the same sum of money become 16 times itself at the same rate of interest? సో సమ్ ఆఫ్ మనీ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద డబుల్ అవుతుంది 10 years కి. సో డబుల్ అంటే 2 times అవుతుంది కదా 10 years లో. నెక్స్ట్, then in how many years will the same sum of money become 16 times itself at the same rate of interest? సో సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి 16 times అవ్వాలి. 16 times అంటే 2⁴. సో 2⁴ అంటే 16 కదా. 2 into 2 is 4, 4 into 2 అంటే 8, 8 into 2 అంటే 16. సో 2⁴ is 16. సో 2⁴ అవటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నారు. 2 times అవడానికి 10 years పడితే 2⁴ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టిద్ది? 4 into 10 చేయాలన్నమాట. దట్ ఈస్ 40 years పడుతుంది మనకి ఇక్కడ. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హూస్ డయాగ్నల్స్ ఆర్ ఆఫ్ లెంత్ 12 centimeters and 15 centimeters. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసారు చూడండి. మనకి రాంబస్ ఏరియా ఫార్ములా తెలుసు కదా, 1/2 into diagonal 1 into diagonal 2. సో D1 ఏమో 12 అని ఇచ్చారు, D2 ఏమో 15 అని ఇచ్చారు. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 into 12 into 15. సో 2 ones, 2 6 is 12. 15 into 6 అంటే 90 కదా. సో 90 centimeters square. ఆప్షన్ డి is our answer. నెక్స్ట్, which of the following is closest approximate value which will come in place of question mark in the following? సో ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత 5 కానీ 5 కన్నా అబవ్ ఉంటే మనం రౌండ్ ఫిగర్ చేసేసి నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతాం. సపోజ్ 6.5 అని ఉంటే 6.5 అని ఉంటే మనం రౌండ్ ఫిగర్ 7 చేసేయచ్చు. అదే 6.4 అని ఉంటే ఈ వాల్యూ 6 అనే ఉంచాలి. ఓకేనా. నా 125.99 అని ఉంది. 99 అంటే 5 కన్నా అబవ్ కదా. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అయింది? 126 మైనస్ ఆఫ్ 35.9. 9 అంటే 5 కన్నా అబవ్. దట్ ఈస్ ఈ వాల్యూ మనకి నెక్స్ట్ నంబర్ 35 తర్వాత 36 ప్లస్ 3.89 అంటే 4 ఇంటూ 16.11. 1 అంటే 5 కన్నా బిలో కదా. సో ఈ నంబర్ హ్యాస్ ఇట్ ఈస్ 16 అనే ఉంటది. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి మనం ఇలా అప్రాక్సిమేషన్ యూజ్ చేసాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ ని సాల్వ్ చేయాలి. 16 into 4 అంటే 64 ప్లస్ 126 లో మనం 36 ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 126 మైనస్ 36 is 90. సో 90 ప్లస్ 64 is 154. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ రూట్ ఆఫ్ 144 అంటే ఇది అందరికీ తెలుసు. దట్ ఈస్ 12 square is 144 ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0169. ఈ పాయింట్ అండ్ 0ని నెగ్లెక్ట్ చేసేయండి. డైరెక్ట్ గా రూట్ ఆఫ్ 169 అంటే ఏం రాస్తాం మనము? 13 అని రాస్తాం కదా. 13 square అంటే 169. సో రూట్ ఆఫ్ 169 అంటే 13 అయింది. ఫస్ట్ 13 ని ఇలా రాసుకుందాం. అండ్ ఇప్పుడు చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి.
అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 డిజిట్స్ ముందు పాయింట్ తీసుకుంటే 0.13 అయింది. మైనస్ ఆఫ్ అగైన్ 441 పాయింట్ ని నెగ్లెక్ట్ చేస్తే 441 రూట్ ఆఫ్ 441 అంటే 21 బికాస్ 21 స్క్వేర్ ఇస్ 441. సో 21 డైరెక్ట్ గా రాద్దాం. నెక్స్ట్ పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ లో నుంచి బయటకు వస్తే పాయింట్ అనేది 1 డిజిట్ ముందే ఉంటుంది. నౌ 12 ప్లస్ 0.13 అంటే 12.13. ఇందులో నుంచి 2.1 ని మైనస్ చేస్తే 10.03 is our answer. 10.03. Option D is our answer. Next. If x square plus xy plus x is 18 and y square plus xy plus y is 24, then the value of x plus y is. So ఇక్కడ x plus y వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ టోటల్ టర్మ్ ని మనము యాడ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ x స్క్వేర్ ఉంది కదా, x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ x అగైన్ y స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 24 అంటే 44. సో ఇప్పుడు స్క్వేర్ టర్మ్స్ ఒక సైడ్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ xy ఉంది, ఇక్కడ xy ఉంది కదా. సో దట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. దట్ ఈస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 42. సో ఈ టర్మ్స్ ని చూస్తే మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అని ఉంది కదా. ఈ టోటల్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు? x ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. సో అందుకని ఈ టోటల్ టర్మ్ ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. ప్లస్ సో ఈ టర్మ్ ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి ఇలా ఉంచుదాం. ఎక్స్ ప్లస్ వై ఈ 42 ని సైడ్ తీసుకొని వచ్చేస్తే మైనస్ ఆఫ్ 42 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ 42 ఈ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది కదా. సపోజ్ మనం ఎక్స్ ప్లస్ వై ని ఏ అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఆఫ్ 42 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేద్దాము? 42 ని 2 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 42 కి 2 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే 1 మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. టోటల్ మనకి మైనస్ వస్తుంది, అంటే మైనస్ చేయాలన్నమాట. అండ్ గ్రేటర్ వాల్యూకి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ వాల్యూ ప్లస్ ఉండాలి. సో 6 ఇంటూ 7 ఈస్ 42 కదా. సో 7 ఏమైద్ది? ప్లస్ అయింది. 6 అంటే మైనస్ అయింది బికాస్ ఇక్కడ గ్రేటర్ వాల్యూ పాజిటివ్ ఉంది కాబట్టి ప్లస్ 7. నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్స్ మనకి ఏమొచ్చింది? -6 ప్లస్ 7 అని వచ్చింది. రూట్స్ ఏమైంది? రూట్స్ అంటే ఏ వాల్యూ ఏమైంది? ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి +6 -7 అయింది కదా. సో ఏ అంటే x ప్లస్ వై. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు +6 ఆర్ -7. సో అవర్ ఆన్సర్ ఈస్ 6 or -7. Option C is our answer. Next. If the surface area of a sphere is 36 pi centimeter square, then the radius of the sphere is. So surface area sphere ది 36 pi అని ఇచ్చారు. రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది స్పియర్ ది? 4 pi r square. సో 4 pi ని మనం ఎక్స్పాండ్ చేయొద్దు బికాస్ ఇక్కడ పై ఉంది కాబట్టి 4 pi r square ఈజ్ ఈక్వల్ టు 36 pi. ఇప్పుడు పై అండ్ పై ని ఈజీగా క్యాన్సిల్ చేసేయచ్చు. 4 ones 4 9s is 36. సో r స్క్వేర్ వాల్యూ 9 అయితే r వాల్యూ ఏమైంది? 3 అయింది కదా. సో రేడియస్ ఆఫ్ స్పియర్ is 3. ఆప్షన్ ఏ is our answer. 3 centimeters. Next. In the year 2000, Monu's age was 3 times his sister's age. In 2010, his age was 24 years more than his sister's age. Find Monu's age in 2010. సో 2000 లో మోనోస్ ఏజ్ అనేది సిస్టర్స్ ఏజ్ కన్నా 3 times ఉంటుంటే 2010 లో 24 years ఎక్కువ ఉంటున్నారు అనమాట వాళ్ళ సిస్టర్ కన్నా ఏజ్ మోనుది. ఇప్పుడు మనం నడుతుంది 2010 లో మోను ఏజ్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మోను అండ్ వాళ్ళ సిస్టర్ ని తీసుకుంటే 2000 లో వాళ్ళ ఏజ్ రేషియోస్ ఎలా ఉంది? సిస్టర్ ఏజ్ 1 unit అయితే మోను ఏజ్ 3 units. అదే 2010 వచ్చేసరికి సిస్టర్ ఏజ్ x years అయితే మోను ఏజ్ ఏమైంది? x ప్లస్ 24 years అవుతుంది బికాస్ 24 years అతను ఎక్కువ ఉంటుంది ఏజ్ మోనుది. నా ఇక్కడ చూడండి ఏజ్ గ్యాప్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఉండేది కదా ఎన్ని ఇయర్స్ అయినా గానీ. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 3 - 1 అంటే 2 units. సో ఇక్కడ ఈ 2 units అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? మోను సిస్టర్ కన్నా 24 years ఏజ్ అనేది ఎక్కువ ఉన్నారు అని అన్నారు. సో 2 units అనేది 24 years అయితే 1 unit ఎంత అయింది? 2 ones 2 12s is 24. సో 12 units 1 unit అనేది 12 years ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ యూనిట్స్ ఇదేమో యూనిట్స్ లో ఉంది, ఇదేమో ఇయర్స్ లో ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా?
సో నౌ 3 యూనిట్స్ అంటే ఏమైంది 3 into 12 దట్ ఈస్ మోను ఏజ్ 2000 లో 36 years అని ఉంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 2010 లో అతని ఏజ్ ఎంత అని. సో 36 కి 10 యాడ్ చేస్తే 46 కదా. సో 2010 లో మోను ఏజ్ వచ్చేసి 46 years అనమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సాల్వ్. సో ఇక్కడ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 5 into 2 into 5 అంటే 10x మైనస్ 2 into 3 is 6 ప్లస్ 3 into 3 అంటే 9x మైనస్ 3 into 5 అంటే 15. సో ఇక్కడ 93 ఉంది కదా, ఈ 93 కూడా మనం ఈ సైడ్ తీసుకుంటే మైనస్ ఆఫ్ 93 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ చూస్తే 10 ప్లస్ 9 అంటే 19x మైనస్ ఆఫ్, సో ఇక్కడ చూడండి 93 ప్లస్ 6, 93 ప్లస్ 6 అంటే 99, 99 ప్లస్ 15 అంటే 114 కదా. సో మైనస్ 114 ఈ సైడ్ మైనస్ 114 వస్తుంది. సో ఈక్వల్ టు కి ఈ సైడ్ తీసుకుంటే ప్లస్ 114 వస్తుంది. నౌ ఎక్స్ వాల్యూ ఏమైంది 19 ones 19 6 is 144. x is equal to 6 అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ విల్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రొడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈస్ సి బై ఏ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ అడిగితే ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి దట్ ఈస్ మైనస్ బి బై ఏ అనేది సమ్ అయింది. ఓకే నౌ ఫస్ట్ ఈ ఈక్వేషన్ ని అరేంజ్ చేసి రాసుకుంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రావాలి కదా. సో మైనస్ ఆఫ్ 5x², నెక్స్ట్ ఎక్స్ టర్మ్ మైనస్ ఆఫ్ 8x, ఇక్కడ కాన్స్టెంట్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో నుంచి సి అంటే ఏమైంది 6 అయింది. సో ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఏ అంటే -5 కదా, 6 డివైడెడ్ బై -5. సో ఇక్కడ మనకి -6/5 అని వస్తుంది. -6/5 ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్, సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా 3 పవర్ 0 అంటే 1 కదా, ఎనీథింగ్ రేస్ టు 0 ఈస్ 1 ప్లస్ 3 పవర్ -2. సో ఇది మనకి డివిజన్ లోకి వెళ్ళిపోతుంది. 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి 1 డివైడెడ్ బై 9 ప్లస్ 3 పవర్ -1 అంటే 1 డివైడెడ్ బై 3 ఇంటూ ఈ టోటల్ ఇంటూ చేస్తే 27 అన్నారు. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 9 వస్తుంది కదా. సో 9 ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ 27, 9 ones 9 3s is 27. సో 9 ప్లస్ 1 అంటే 10, 10 ప్లస్ 3 అంటే 13, 13 ఇంటూ 3 ఏమైంది 39. సో అవర్ ఆన్సర్ ఈస్ 39. ఆప్షన్ డి. నెక్స్ట్ ఏ బైక్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h reaches its destination 10 minutes late. If it travels at a speed of 60 km/h, it reaches 5 minutes late. How many minutes will the bike take to complete the journey at the usual speed on the same route and reach on time? సో ఇది ఒక గుడ్ క్వశ్చన్ అని చెప్పి మార్క్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ బైక్ అనేది 50 స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంటే 10 minutes లేట్ వెళ్తుంది. అదే 60 స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంటే 5 minutes మాత్రమే లేట్ అవుతుంది. సో ఇక్కడ మనం అడుగుతుంది ఏంటంటే సేమ్ రూట్ లో యూజువల్ స్పీడ్ అంటే 50 స్పీడ్ తో ట్రావెల్ అవుతుంటే ఆన్ టైం కి రీచ్ అవ్వాలి అంటే లేట్ కాకుండా ఆన్ టైం కి రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో ఆ టైం ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 2 స్పీడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్పీడ్ ఏమో 50, సెకండ్ స్పీడ్ ఏమో 60. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీడ్ అనేది టైం కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో టైం రేషియోస్ ఏమైంది ఇక్కడ 6:5 అనేది టైం రేషియో అయింది. నౌ 6 - 5 అంటే 1 యూనిట్. 1 యూనిట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది 50 స్పీడ్ తో వెళ్తుంటే ఏమో 10 minutes లేట్ వెళ్తున్నారు. అదే 60 స్పీడ్ తో వెళ్తుంటే 5 minutes మాత్రమే కదా లేట్ వెళ్తుంది. అంటే ఎన్ని మినిట్స్ కవర్ చేశారు వాళ్ళు 5 minutes ని కవర్ చేసేసారు. సో ఈ 5 minutes అనేది 1 యూనిట్ కి ఈక్వల్ అయితే 6 యూనిట్స్ ఎంత అయింది 6 into 5 దట్ ఈస్ 30 minutes అయింది. సో 50 స్పీడ్ తో వెళ్ళేటప్పుడు 30 minutes లో అతను డెస్టినేషన్ ని రీచ్ అవుతున్నారు. కానీ 30 minutes లో వెళ్తుంటే అతనికి ఏమవుతుంది 10 minutes లేట్ అవుతుంది కదా. క్వశ్చన్ లో ఏమన్నారు రీచ్ ఆన్ ద టైమ్ అన్నారు. సో కరెక్ట్ గా వెళ్ళాలి అంటే లేట్ కాకుండా వెళ్ళాలి. సో ఈ 10 minutes ని మైనస్ చేస్తే ఆన్ టైం కి వెళ్ళటానికి మనకి 20 minutes టైం పడుతుంది అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇంకోటి చూడండి ఇక్కడ యూజువల్ గా మనకి కొన్ని క్వశ్చన్ లో ఏమి ఇస్తారంటే 50 స్పీడ్ తో వెళ్తున్నారు 60 స్పీడ్ తో వెళ్తున్నారు అని అనుకుంటే ఇక్కడ 10 minutes లేట్ అవుతుంటే ఇక్కడేమో 5 minutes ఎర్లీగా వెళ్తున్నారు. ఓకేనా. ఇక్కడేమో ఎర్లీగా వెళ్తున్నారు అని చెప్పి ఇస్తారు. సో అప్పుడేం చేయాలంటే ఈ 10 minutes ని కవర్ చేసేసి అతను ఎక్స్ట్రాగా అడిషనల్ గా
5 minutes ఇంకా ఎర్లీగా వెళ్తున్నారు. సో అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఏమైంది 10 + 5 దట్ ఈస్ 15 minutes అయింది అనమాట. ఇక్కడ ఏమవుతుంది 10 minutes లేట్ వెళ్ళేది 5 minutes మాత్రమే కదా లేట్ వెళ్తుంది. సో 5 minutes 1 యూనిట్ వాల్యూ 5 minutes అయింది. సో ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక టైం లైన్ తీసుకోండి. ఇలాగా మనం నంబర్ సిస్టమ్ లో టైం లైన్ ఉంది కదా. సో ఇక్కడ 0 అండ్ ఈ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అవునా, ఈ సైడ్ అన్ని నెగటివ్ వాల్యూసే కదా ఉండేది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 2 3 4 అండ్ ఇక్కడ కూడా 1 2 3 4. నౌ ఇక్కడ లేట్ అంటే ఈ సైడ్ వెళ్ళండి లేట్, అండ్ ఎర్లీ అంటే ఈ సైడ్ వెళ్ళండి. సో 10 minutes లేట్ వెళ్తున్నారు. సో 10 minutes అంటే ఈ సైడ్ ఎక్కడైనా తీసుకోండి 10 minutes లేట్. 5 minutes ఎర్లీ అంటే ఎర్లీ కాబట్టి ఈ సైడ్ వచ్చింది. సో 10 నుంచి 5 కి రావాలంటే ఫస్ట్ ఈ లేట్ ని కవర్ చేయాలి, 0కి రావాలి, 0 నుంచి అగైన్ 5 ఎర్లీగా వెళ్ళాలి. సో 10 + 5 అంటే 15 అవుతుంది. ఇక్కడ మనకి 10 minutes లేట్ 5 minutes లేట్ అన్నారు. సో ఇక్కడ లేట్ అనేది రెండు ఈ సైడ్ వచ్చేసింది కదా 10 and 5. సో 10 నుంచి 5 కి రీచ్ అవ్వాలంటే ఓన్లీ 5 minutes పడుతుంది. ఓకేనా. సో ఇలా అర్థం చేసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ లోనే కన్ఫ్యూజ్ అవుతారు. లేట్ వస్తే ఏం చేయాలి, లేట్ ఎర్లీ వస్తే ఏం చేయాలి, ఎర్లీ వస్తే ఏం చేయాలి అని. దానికి మీరు గుర్తు పెట్టుకునే కన్నా ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఎందుకు ప్లస్ తీసుకుంటున్నాము ఎందుకు మైనస్ తీసుకుంటున్నాము అని. సో అప్పుడు ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అన్ ఐటమ్ ఇన్ ద ఫ్యాక్టరీ బై మహేష్ వాస్ 2000. He had to spend 10% of the production cost to transport the product from the factory to the showroom. He sells the product from the showroom at a price which is 15% more than the total cost incurred by Mahesh is producing and transporting the item. At what price does Mahesh sell the product from the showroom? సో సింపుల్, ఇక్కడ క్వశ్చన్ అనేది చాలా లెంతీగా ఉంది కానీ ఏం లేదు. జస్ట్ మహేష్ తన ఫ్యాక్టరీలో ఒక ఐటమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ప్రొడ్యూస్ చేసేటప్పుడు అతనికి ప్రొడక్షన్ కాస్ట్ అనేది 2000 రూపీస్ పడుతుంది. అయితే ఆ ఫ్యాక్టరీ నుంచి షోరూమ్ కి అతను తీసుకొచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఆ ప్రొడక్షన్ కాస్ట్ లో 10% ట్రాన్స్పోర్టేషన్ కి పడుతుంది. సో ప్రొడక్ట్ ని షోరూమ్ లోనే సెల్ చేస్తుంటే అతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ రెండింటి మీద ఎంత అమౌంట్ అయితే పడుతుందో ఆ అమౌంట్ కి 15% యాడ్ చేసి సెల్ చేస్తున్నారు. సో ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంది 2000 రూపీస్ అని ఉంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కి ఏమవుతుంది 10% ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదా. 2000 లో 10% అంటే 200 రూపీస్ అవునా. సో 10% అంటే 200. ఈ 200 యాడ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఫీ టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ వెన్ ఇట్ రీచెస్ షోరూమ్ ఏమైంది 2200 రూపీస్ అయింది. సో ఈ వాల్యూ మీద అతను 15% ఛార్జ్ చేస్తున్నారు. సో ఇందులో 15% అంటే ఎంత, ఫస్ట్ 10% అంటే 2200 లో 10% ఈస్ 220. అగైన్ 5% అంటే ఇందులో హాఫ్ దట్ ఈస్ 110. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 330 వస్తుంది కదా. సో 15% వాల్యూ 330 అయితే కాస్ట్ ప్రైస్ కి ఈ 330 రూపీస్ ని యాడ్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. దట్ ఈస్ 2530 ఈస్ ద selling price of the product. Option B is our answer. Next, a seller gives a discount of 30% on the market price of an item and still makes a profit of 10%. By what percentage is the market price more than the cost price? So seller discount 30% ఇచ్చినా కూడా అతనికి ప్రాఫిట్ 10% వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ మార్క్ చేస్తారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ డిస్కౌంట్ ఉంది, ప్రాఫిట్ ఉంది, అండ్ కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కూడా ఉంది. ఈ 4 వాల్యూస్ ఒకే క్వశ్చన్ లో వచ్చిందంటే మనకి ఫార్ములా వచ్చేసి కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. ఓకేనా. సో డిస్కౌంట్ అనేది మనం మార్కెట్ ప్రైస్ మీద కదా క్యాలిక్యులేట్ చేసేది, ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ మీద. సో ఇక్కడ మనకి ఆపోజిట్ లో వచ్చింది. కాస్ట్ ప్రైస్ దగ్గర ఏమో 100 మైనస్ డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ దగ్గర 100 ప్లస్ ప్రాఫిట్. సో అలాగే ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నౌ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ కదా. డిస్కౌంట్ ఎంత ఉంది 30%. 100 లో 30 మైనస్ చేస్తే 70. ప్రాఫిట్ ఏమో 10%. సో 100 ప్లస్ 10 అంటే 110. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ కి రేషియో వచ్చింది. కాస్ట్ ప్రైస్ 7 యూనిట్స్ అయితే మార్కెట్ ప్రైస్ 11. సో కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉంది 4 యూనిట్స్ ఎక్కువ ఉంది. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 4 యూనిట్స్ దేని మీద ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ మీద కదా. సో డివైడెడ్ బై 7 ఇంటూ 100 ఇలా రాసుకుంటే, సో ఇక్కడ చూడండి 400 డివైడెడ్ బై 7, 7 1s, 7 5s is 35, క్యారీ 5, 7 7s is 49.
1 రిమైండర్ ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 1s is 7, 3 వస్తుంది. అగైన్ 7 4s 28. సో 57.14%. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A sum of money is to be divided among 4 members A, B, C, D in the ratio of 4:7:9:3. If C gets 720 rupees more than D, find D share. సో సింపుల్, ఇక్కడ కూడా 4 మెంబర్స్ కి అమౌంట్ ని డివైడ్ చేశారు ఈ రేషియోలో. అయితే సి కి డి కన్నా 720 రూపీస్ ఎక్కువ వస్తుంది అని అంటే, సో సి కి డి కన్నా 720 రూపీస్ ఎక్కువ వస్తుందంటే ఇక్కడ చూడండి, సి ఏమో 9 యూనిట్స్, డి ఏమో 3 యూనిట్స్ కదా. సి అండ్ డి రేషియో 9:3 లో ఉంది. సో సి డి కన్నా ఎంత ఎక్కువ ఉంది? 6 యూనిట్స్ ఎక్కువ ఉంది. ఈ 6 యూనిట్స్ అనేది 720 అయితే డి షేర్ అంటే 3 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 1s, 3 2s is 6, 2 1s, 2 3s is 6, 2 6 is 12. E0 as it is. So D share is 360 rupees. Option B is our answer. Next. A cyclist cover a distance of 2.5 kilometers in 4 minutes 10 seconds. How much time will he take to cover a distance of 6 kilometers at the same speed? సో ఒక సైక్లిస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని 4 minutes 10 seconds లో కవర్ చేశారు. అయితే అతను 6 కిలోమీటర్స్ ని ట్రావెల్ చేయడానికి సేమ్ స్పీడ్ తో ఎంత టైం తీసుకుంటున్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ స్పీడ్ ఏమైంది? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఏమో 2.5 కిలోమీటర్స్, టైం వచ్చేసి 4 minutes 10 seconds అన్నారు కదా. సో 4 minutes 10 seconds ని కూడా మనము మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 60 చేయాలి. E0 క్యాన్సిల్. సో 4 1/6, 6 into 4 అంటే 24, 24 plus 1 అంటే 25/6. సో ఇక్కడ మనము 25/6 అని రాసుకుందాం. ఓకే, దిస్ ఇస్ 25/6. బై 6 అనేది మల్టిప్లై ఇంటూ 6 అయింది కదా. సో నా ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ని నెగ్లెక్ట్ చేసేస్తే ఈ 25 క్యాన్సిల్ అయిపోయింది. సో మనకు ఆన్సర్ అనేది 6 వస్తుంది. కానీ పాయింట్ అనేది 1 digit ముందుంది కాబట్టి 0.6 ఈస్ స్పీడ్ అనమాట. నెక్స్ట్, ఈ స్పీడ్ తోనే అతను 6 kilometers ని ట్రావెల్ చేయాలంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 6 kilometers, స్పీడ్ 0.6 కదా. సో 0.6 ని మనం ఎలా రాసుకోవచ్చు? 6/10 అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ 6/10 ని సబ్స్టిట్యూట్ చేస్తే 6 into 10, ఈ 6 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 10 minutes అనేది టైం వస్తుంది అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.